హలో గైస్, ఎలా ఉన్నారు? నేనే ఇట్లా ఎప్పుడు ఒకటే ప్లేస్లో అట్లా ట్రైపాడ్ పట్టుకొని కూర్చొని అదే సెటప్లో ఏం వీడియో రికార్డ్ చేస్తామని చెప్పి ఇట్లా లొకేషన్ మార్చా, ఇట్లా యాంగిల్ కూడా మార్చా. ఆర్జీవీ టైప్లో ఇట్లా ఉంటుంది, కింద నుంచి పైకి. బాగుంది కదా? సో సారీ గైస్, ఇది నా కెమెరా స్క్రీన్ ఇటు ఉంటుంది, లెన్స్ ఇక్కడ ఉన్నాయి. నేను చూడాల్సినవి ఇటు చూడాలో అటు చూడాలో తెలియక నేను అటు ఇటు చూస్తుంటాను. సో ప్లీజ్ దాన్ని ఇగ్నోర్ చేయండి. సో ఈరోజు ద మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం కూలీ రిలీజ్ అయింది, అలాంగ్ విత్ ఇట్స్ కాంపిటీటర్ వార్ 2. సో ఫస్ట్ అసలు కూలీ సినిమా గైస్. కూలీ సినిమా నాకు చాలా చాలా బాగా నచ్చింది. అంటే బొక్కలు ఉన్నాయి చాలా. లోకి అన్న ఒక పర్ఫెక్ట్ కర్రీని వండుదామని ట్రై చేశాడు, కానీ అది అంత టేస్ట్ బాగా రాలేదు, అంత సరిగ్గా ఉడకలేదు కర్రీ. బట్ స్టిల్ ఆ రజనీ అనే ఒక సాల్ట్, ఆ బ్రాండెడ్ సాల్ట్ని అట్లా కరెక్ట్గా జల్లాడు. సో అది కర్రీలో కలుపుకొని తిన్నప్పుడు ఆ టేస్ట్ తెలుస్తుంది. సో ఆ కూలీ సినిమా నాకు నచ్చింది గైస్. మెయిన్లీ రజనీ సార్, టిపికల్ రజనీకాంత్ గారి సినిమా అట్లా అయితే ఉండదు ఇది. అంటే ఎప్పుడు రజనీకాంత్ గారి సినిమా అయినా సరే ఆయన ఇట్లా సూర్యుడి చుట్టూ మొత్తం ఈ గ్రహాలు తిరిగినట్టు సినిమా అంతా ఆయన చుట్టూనే ఇట్లా తిరుగుతూ ఉంటుంది. మోస్ట్లీ ఆయన ఉండరు స్క్రీన్ అంతా. బట్ కూలీ అట్లా ఉండదు, ఆయన చుట్టూ కథ తిరగదు, కథలో ఆయన ఒక పార్ట్. ఆయనతో పాటు మిగిలిన క్యారెక్టర్స్ కూడా మంచి ఈక్వల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది, వాళ్ళు కూడా కొంచెం మంచి ఇంపార్టెంట్ ఆర్క్స్ ఉంటాయి. సో అది నాకు నచ్చింది కూలీలో. లోకేష్ కనగరాజ్ గారు కాంప్రమైజ్ అవ్వకుండా పెద్ద స్టార్ ఉన్నారని అట్లా కనకుండా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ సినిమాని తీసుకెళ్లారు. సో అది నచ్చింది. బట్ మోస్ట్లీ నాకు ఈ సినిమా ఎక్కింది మాత్రం రజనీకాంత్ గారి వల్లే. రజనీకాంత్ గారు అట్లా ఇందులో లాంగ్ డైలాగ్స్ చెప్తూ ఉంటారు, కొన్ని క్లైమాక్స్లో కానీ కొన్ని పోర్షన్స్లో లాంగ్ డైలాగ్స్ చెప్తారు, అవి కానీ ఇట్లా క్లైమాక్స్లో వచ్చే ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కానీ వెనకాల అనిరుద్ధ్ మ్యూజిక్ తోటి. అండ్ ప్రీ ఇంటర్వెల్ సీన్స్ అయితే అసలు ఏం జరుగుతుందిరా అని అనిపించింది. స్పాయిలర్స్ మాట్లాడకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు అసలు ఏంటని. బట్ ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ అయితే అసలు ఏం జరుగుతుందిరా, ఇంకా ఎట్లా తీసుకెళ్తున్నారా, వాట్ ఈజ్ దిస్ కుకింగ్ అని చెప్పి ఒక హై ఎక్స్పెక్టేషన్స్ తోటి అయితే ఇంటర్వెల్ బ్లాక్ ఇచ్చాడు. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది గైస్. ఫస్ట్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ ఇచ్చి రజనీకాంత్ గారి ఇంట్రడక్షన్ వస్తుంది, చితికు వైబ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి స్టోరీ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లాగా ఒకటి తీసుకొచ్చారు. దాన్ని ఏదో అంటారు, ఇట్లా సిమెట్రిక్ ఏదో ఉంటుంది, చచ్చిపోయాక కాలుస్తారు కదా. సో అది ఒక మిషన్ లాంటిది ఏదో సంథింగ్ ఉంటుంది. అదంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దాన్ని కనెక్ట్ చేసిన విధానం, శృతి హాసన్ గారిని మళ్ళీ తీసుకొచ్చి కనెక్ట్ చేసిన విధానం, ఆయనకి రజనీకాంత్ మధ్య చిన్న చిన్న కామెడీ సీన్స్ లాగా అవన్నీ బాగా వర్కౌట్ అయినాయి. అండ్ ప్రీ ఇంటర్వెల్ సీన్స్ అయితే అసలు సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుందని చెప్పి జయ్యని ఎక్స్పెక్టేషన్స్ లేపింది. బాగుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి సెకండ్ హాఫ్ సిండ్రోమ్ ఏంటో నాకు అర్థం కాదు ఈ లోకేష్ కనగరాజ్ గారికి. లియోలో కూడా అంతే, సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ ఏమో బ్లడీ స్వీట్ అని ఇచ్చి సెకండ్ హాఫ్ ఏమో ఎటెటో వెళ్ళిపోతుంటుంది. సో కూలీలో కూడా అంతే, సెకండ్ హాఫ్ చాలా ఆర్క్స్ ఉంటాయి, చాలా సబ్ ప్లాట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు సడన్గా. అవి న్యాచురల్గా ఇంక్లూడ్ అయినట్టు ఉండవు సినిమాలో. ఆ టైంకి సడన్గా అది ఫోర్స్డ్గా వస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్లో అవేం సెటప్ చేసుకోరు, అంటే లైట్గా చిన్నది టీస్ చేసినట్టు వదిలేస్తారు, కానీ సెకండ్ హాఫ్లో వాటిని సడన్గా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి దాని గురించి సడన్గా అది ఇంట్రడ్యూస్ చేసేటప్పటికి ఇది ఎందుకు వచ్చింది, యార్కి ఎందుకు వచ్చింది, సడన్గా దీన్ని ఇట్లా ఎందుకు ఎమోషనల్ చేద్దాం అనుకుంటున్నాడు అని కొంచెం అన్కన్విన్సింగ్గా అనిపించింది. అండ్ ఆ సెకండ్ హాఫ్ చూసినప్పుడు లోకేష్ కనగరాజ్ గారు ఆయన తీసిన విక్రమ్ సినిమాని ఆయనే మళ్ళీ రీక్రియేట్ చేద్దాము, ఆ హై ఇద్దాము అని గట్టిగా ట్రై చేస్తున్నాడేమో అని అనిపించింది. ఇప్పుడు మీరు స్పాయిలర్స్ మాట్లాడుకుంటే నేను చెప్పట్లేదు, కానీ మీరు సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆమిర్ ఖాన్ గారికి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి దాని గురించి చెప్తాను. సో అది దానికి రోలెక్స్కి పెద్ద తేడా ఏం అనిపించలేదు, కొంచెం ఆ వైలెన్స్ తగ్గించి ఉంటుంది అంతేగాని. సో అట్లనే ఇంకొన్ని విక్రమ్ సెకండ్ హాఫ్లో మీకు ఎట్లా అయితే అనిపిస్తుందో నీకు ఈ సినిమా సెకండ్ హాఫ్ చూసేటప్పుడు కూడా చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి. దాన్ని రీక్రియేట్ చేద్దామని చాలా ట్రై చేస్తున్నాడు. బట్ ఎందుకు చేయాలి? ఆ విక్రమే, కూలీనే, దీన్ని ఇట్లానే న్యాచురల్గా పట్టుకెళ్ళి వేరేగా ట్రై చేయొచ్చు కదా అని అయితే అనిపించింది.
సో ఫస్ట్ హాఫ్ వరకు అయితే కూలీ సినిమా నాకు ఏం కంప్లైంట్స్ లేవు, చాలా చాలా బాగా నచ్చింది. బట్ సెకండ్ హాఫ్లో ఈ చాలా క్యారెక్టర్స్ చాలా పెట్టడం క్లమ్జీగా, చాలా చాలా క్యారెక్టర్స్ ఉండి వాళ్ళకి సపరేట్గా ప్లాట్స్ అని ఇట్లా సడన్ ట్విస్ట్లు అని ఇట్లా ఏదేదో చేద్దామని ట్రై చేసి తేడా కొట్టించేశారు. సో అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ప్యూర్లీ ఒక బయాస్డ్ రివ్యూ లాంటిది. నాకు రజనీకాంత్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆ స్వాగ్స్ అవన్నీ ఇష్టం కాబట్టి ఆయన ఏం చేసినా నేను ఫుల్గా థియేటర్లో కూర్చొని, నేను ప్లస్ ఒక ప్యాక్డ్ థియేటర్లో చూశాను. మొత్తం నా ఆడియన్స్ అంతా నా థియేటర్లో ఫుల్ మాస్ ఆడియన్స్. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్కి ఫుల్ విజిల్స్ వేస్తూ గోల చేస్తూ చూశారు. సో నేను ఆ ఎన్విరాన్మెంట్లో చూశాను కాబట్టి, ఆ మూడ్లో చూశాను కాబట్టి ఐ రియల్లీ లైక్డ్ ద ఫిలిం. సో లోకేష్ కనగరాజు గారు చాలా మిస్టేక్స్ చేసినా సరే ఈ సినిమాలోని అవన్నీ నేను ఇట్లా ఫర్గివ్ చేసేయగలను. ఎందుకంటే నేను ఐఎమ్ ఎంజాయింగ్ రజనీష్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆ ఉపేంద్రస్ క్యామియో కానీ, ఆమిర్ ఖాన్ క్యామియో కానీ ఐఎమ్ ఎంజాయింగ్. బట్ మోస్ట్లీ దిస్ ఈజ్ అన్ యావరేజ్ ఫిలిం, అబవ్ యావరేజ్ ఫిలిం కూలీ. సో ఈ సెకండ్ హాఫ్ సిండ్రోమ్ లాగా ఇట్లా సెకండ్ హాఫ్ మొత్తం దెబ్బింది. అండ్ ద నెక్స్ట్ ఫిలిం వార్ 2. వార్ 2 గురించి అయితే పెద్ద మాట్లాడుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే ఎవ్రీథింగ్ అబౌట్ వార్ 2 దే రివీల్డ్ ఇన్ ట్రైలర్. ఆ ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇది ఒక టెంప్లెటెడ్ స్పై యూనివర్స్లో ఎట్లా అయితే వాళ్ళు ఒక యాక్షన్ సెట్ పీసెస్ ఎట్లా పెట్టుకుంటారు, హీరో ఇంట్రడక్షన్ సీన్స్ ఎట్లా పెట్టుకుంటారు, క్లైమాక్స్ ఎట్లా పెట్టుకుంటారు, ఇంటర్వెల్ ఎట్లా పెట్టుకుంటారు, వాళ్ళు ముందు ఏదైతే తీసారో సేమ్ ఇది కూడా అట్లనే ఉంటుంది విత్ డిఫరెంట్ యాక్టర్స్ అండ్ డిఫరెంట్ యాక్షన్ సెట్ పీసెస్. సో ప్రతి జనరిక్ ఫిలిం వార్ 2. నీకు పాత ప్రీవియస్ ఫిలిమ్స్లో వాళ్ళు తీసినవే చూసుకొని కావాలంటే వాళ్ళు తీసిన ప్రీవియస్ ఫిలిమ్స్నే కాపీ కంట్రోల్ సి కొట్టి ఈ సినిమాలో కంట్రోల్ వి అని పేస్ట్ చేసినట్టు ఉంటుంది. అంతకుమించి వార్ 2లో పెద్దగా ఏం లేదు. ఎన్టీఆర్ గారు ఆ సినిమాలో చేశారు, ఆయన కోసం చూడాలి తప్ప ఇది ఇట్స్ ప్రెటీ మచ్ జనరిక్ మూవీ వార్ 2. అంటే కూలీ కూడా నేను పెద్ద తోపు సినిమా అని చెప్పట్లేదు కానీ కంపేర్ టు వార్ 2 ఇట్స్ గుడ్ అంతే. యాక్షన్ సెట్ పీసెస్ నార్మల్గా వార్ 2లో వాళ్ళ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో పాత సినిమాల్లోనే, సో అట్లానే కొన్ని మంచి స్టైలిష్ యాక్షన్ సెట్ పీసెస్ ఉన్నాయి. అందులో మన ఎన్టీఆర్ గారు చేస్తూ ఉంటారు. సో అది మనకు కొంచెం కొత్తగా ఉంటుంది కాబట్టి సో దానికోసమైనా ఈ సినిమా చూడొచ్చు. అండ్ ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ ఇన్ క్లైమాక్స్ బాగుంటుంది. ఇనీషియల్ పార్ట్స్లో ఎన్టీఆర్ గారిని అంత బాగా చూపించలేదని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో పీపుల్ విల్ అగ్రీ విత్ దట్ ఆర్ నాట్. బట్ నాకైతే కొంచెం ఆయన్ని చాలా టైట్ క్లోజప్స్ పెట్టి ఒక రకమైన ఒకటే ఎక్స్ప్రెషన్ లాగా అదో రకంగా ఇట్లా ఏదోలా ట్రై చేశారు. నాకు అది అంత నచ్చలేదు. అంటే అదర్ సైడ్ హృతిక్ రోషన్ గారికి మంచిగా ఒక మిడ్ క్లోజప్స్లో పెట్టి ఆయన్ని బాగా చూపించారు. బట్ ఎందుకు ఎన్టీఆర్ గారి విషయానికి వచ్చినప్పుడు ఆయన వచ్చిన ప్రతిసారి ఇట్లా టైట్గా క్లోజప్స్ పెట్టి ఇట్లా కెమెరా వైపు చూస్తూ డైలాగ్ చెప్పమని ఇట్లా అలా నవ్వమని అలా ఎందుకు చేశారో మరి తెలీదు. అంటే ఆయన ది బెస్ట్ యాక్టర్ బట్ ఆయన సరిగ్గా చూపించలేదు. జనరిక్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిస్టమ్ మీకు జస్ట్ ఈ యాక్షన్ సెట్ పీసెస్ బాగుంటే చాలు, ప్రిడిక్టబుల్గా ఉన్నా పర్లేదు, నాకు ముందేం జరుగుతుందో గెస్ చేసినా పర్లేదు, కొంచెం మంచి యాక్షన్ సెట్ పీసెస్ ఉండాలి. సో అది చూసి నేను ఎంజాయ్ చేసేయగలగాలి ఉంటే యూ కెన్ గో ఫర్ వార్ 2. ఆర్ ఎల్స్ మీకు ఒక రజనీకాంత్ గారి స్వాగ్ చూడాలి, రజనీకాంత్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ మీరు ఫీల్ అవ్వాలి, ఈ లోకేష్ కనగరాజ్ ఏం చేసాడు ఈ కూలీతోటి ఇంతమంది స్టార్ క్యాస్ట్ని తీసుకొచ్చి ఏం చేసాడు అని తెలుసుకోవాలంటే కూలీ చూడండి. మొత్తం డబ్బులు చాలా ఎక్కువ ఉంటే 2 సినిమాలు చూసేయండి. టు బి ఫ్రాంక్ 2 సినిమాలు కూడా యావరేజ్ సినిమాలే. సో ఏది చూసినా పెద్ద ఫరక్ పడదు. ఇట్స్ అప్ టు యూ టు డిసైడ్ విచ్ మూవీ టు వాచ్. బట్ ఐ లైక్ కూలీ. చెప్పాను కదా, ఐ హ్యావ్ మై బయాస్ టువర్డ్స్ కూలీ. సో ఇది ఓపెన్ ఫ్యాక్ట్, నేను దాచుకోవడం లేదు. ఐ వాజ్ హైప్డ్ ఫ్రమ్ ద స్టార్ట్. ట్రైలర్ నాకు అంత అనిపించలేదు కానీ లోకేష్ కనగరాజ్ ఏదో దాచాడు అని అనుకున్నా, బట్ ఏం దాయలేదు. ఆల్సో లోకేష్ కనగరాజ్ కూడా ఈజ్ వర్క్ ఈజ్ ఐ ఫీల్ లైక్ రిపీటేటివ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ లియోలో వీటిల్లోని ఇట్లా ఓల్డ్ సాంగ్స్ అవి పెట్టి అవి ఫస్ట్ కొంచెం అట్లా మూమెంట్ తీసేస్తూ ఒక యాక్షన్ బ్లాక్లోకి అట్లా వెళ్తూ ఉంటాడు కదా. విక్రమ్లో కూడా అట్లాంటిది ఉందనుకుంటా, ఐ ఫర్గాట్. బట్ అట్లాంటివి కావాలని చాలా చాలా సీన్స్ అనేవి ఈ ఫిలిమ్స్లో పెడుతున్నాడు కూలీలో. అవి చాలా ఉంటాయి ఫస్ట్ హాఫ్లో అండ్ సెకండ్ హాఫ్లో కూడా. అంటే అవి కొంచెం ఫోర్స్ఫుల్గా ఇప్పుడు ఇట్లా ఒక ఓల్డ్ సాంగ్ పెడదాము, ఒక మూమెంట్ క్రియేట్ అవుతుంది, థియేటర్లో ఒక ఎరప్షన్ వస్తుంది,
అన్నట్టు ఏదో ఫోర్స్డ్గా పెట్టాడు అని అనిపించింది. కూలీ ఈజ్ ద విన్నర్ అనుకోండి, ఒకవేళ మీది కంపారిజన్ అనుకుంటే కూలీ ఈజ్ ద విన్నర్ అండ్ వార్ 2 రెండే ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ సెకండ్. వైట్